నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మీరు తీసుకొచ్చే విధానము ఏదైతే ఉందో రేషన్ డీలర్ల విధానము, ఎండియు ఆపరేటర్లు రేషన్ డీలర్లు ఒకళ్ళపైన ఒకళ్ళు చెక్. ఒకవేళ రేషన్ డీలర్లు ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే ఈ ఎండియు ఆపరేటర్లు పైన చెక్ ఉంటారు. నువ్వు ఎందుకు తింటున్నావు, ఇగో ఈ బియ్యం ఏమైంది, లేకపోతే ఈ చక్కెర ఏమైంది, లేకపోతే ఈ పప్పులు ఏమైనాయి అని వీళ్ళు అడుగుతారు. ఒకవేళ ఎండియు ఆపరేటర్లు కనుక వాళ్ళకి ఇవ్వకపోతే ఈ రేషన్ డీలర్లు అడుగుతారు. ఒకళ్ళపైన ఒకళ్ళకి చెక్ ఉండే కార్యక్రమం ఉంది. మరి మీరు తీసుకుని వచ్చి ఎవరైతే సుమారుగా 30,000 దగ్గరగా రేషన్ డీలర్లు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు చాలామంది. వాళ్ళని ఎవరిని కూడా ఏ తప్పులు లేకుండా ఎవరిని తొలగించలేదే. మరి మీరు చేసే విధానం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తలు మీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మా తాలూకా కొంతమంది నాయకురాళ్ళ పేర్ల మీద ఉన్నాయి, ఇమీడియట్గా తొలగించారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు ఉన్నారో రేషన్ డీలర్ల కింద వాళ్ళని ఇమీడియట్గా తొలగించారు చాలామందిని. కానీ గతంలో మేము ఎప్పుడు చేయలేదే. మీరు రేషన్ డీలర్లను తీసుకుని వచ్చి వాళ్ళని దళారీ వ్యవస్థని ప్రోత్సహించే విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఇది ముమ్మాటికి నగ్న సత్యమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, మీరు అంటా అన్నారు కాకినాడ పోర్టుకి 1,000 కోట్ల రూపాయలు బియ్యం వెళ్ళిపోతూ ఉందని. సంవత్సర కాలం ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఒకవేళ బియ్యమే గనక ఈ ఎండియు ఆపరేటర్లు వాళ్ళు తీసుకెళ్తే ఎలా తీసుకెళ్తారండి? ఒక ఆటోలో తీసుకెళ్తారా? అంటే సీజ్ ద షిప్ టైప్లో షిప్లోకి వీళ్ళు ఆటోలు తీసుకుని వెళ్ళి షిప్లో పెడతారా? ఎలా తీసుకెళ్తారు? 1,000 కోట్ల రూపాయల మాఫియా ఎలా తయారవుతుంది? ఒకవేళ నిజంగా మాఫియా జరిగితే మీరేం చేస్తూ ఉన్నారు? సంవత్సర కాలంలో ఇంత పెద్ద మాఫియా జరిగిందని మీరు చెప్తా ఉన్నారు కదా, ఎవరిని పట్టుకున్నారు? ఎవరు ఎన్ని 100 కోట్ల రూపాయలు బియ్యాన్ని అక్రమార్కులుగా ఈ ఎండియు ఆపరేటర్లు చేశారు? పోనీ ఒక ఎండియు ఆపరేటర్ అయినా కనీసం 1 కోటి రూపాయలైనా సంపాదించాలి కదా. ఇప్పుడు మీరు చెప్పే 1,000 కోట్ల రూపాయలు మీకే లంచాలు ఇచ్చేదానికి ఈ ఎండియు ఆపరేటర్లు తయారయ్యారని మీరు చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్లే కనుక అయితే కనీసం ఒక ఎండియు ఆపరేటర్ అయినా కనీసం 1 కోటి రూపాయలైనా సంపాదించాలి కదా. ఎవరు సంపాదించారని అడుగుతున్నా, ఏ రకంగా సంపాదిస్తారని అడుగుతున్నా. ఒకవేళ సంపాదిస్తే మీరేం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. సంవత్సర కాలమైంది, మీరు ఎవరిపైన ఎన్నెన్ని కేసులు కట్టారు, ఎవరు ఎన్నెన్ని కోట్ల రూపాయలు అక్రమ బియ్యము తరలించారు, ఇవన్నీ కూడా బయట పెట్టండి. మీరు ఏదో సుత్తి కొడతామంటే ఎవరు నమ్మరు. మీరు ఆధారాలతో బయట పెట్టండి. ఇగో పలానా, ఇగో ఈ ఎండియు ఆపరేటరు, ఇగో పలానా ఈ ఆటో నెంబర్ అతను, ఇగో ఇన్ని 100 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టుకి తరలించాడు, బయట పెట్టండి. అంతే తప్పితే ఏదో తీసుకుని వచ్చి కొవ్వెక్కిపోయారు, అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారండి? అసలు మీ స్థాయికి మాట్లాడాల్సిన మాటలేనా అని అడుగుతున్నా. అనగారిన వర్గాలపైన ఏంటి జాతి దురహంకారం అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? అసలు మనం మాట్లాడేదానికైనా మనకైనా కొంచెం మనకు కూడా కొంత మనస్సాక్షి ఉంటుంది కదండి. మీరు ఓకే పథకం తీస్తారు కాదనట్లే, కానీ కనీసం మనస్సాక్షి ఉండాలి కదా. ఒక అనగారిన వర్గాలపైన ఇంత దారుణంగా నిందలేస్తూ ఉన్నారు, కొవ్వెక్కిపోయేవని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎవరు చేశారు, అక్రమాలు ఎవరు చేశారు బయట పెట్టమని అడుగుతా ఉన్నా. ఆన్ చేయి, నెక్స్ట్ వీడియో ఆన్ చేయి, పెట్టు, ఏదో ఒకటి పెట్టు, ఆన్ చేయి. మాఫియాలుగా తయారై డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. 1,000 కోట్ల రూపాయలు ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంతో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం, టెర్రరిస్టులు, ఆర్థిక ఉగ్రవాదులు. ఆయన చెప్తా ఉన్నాడు ఆర్థిక నేరస్తులు వీళ్ళు టెర్రరిస్టులు అంట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ వయసుకి మీకున్న అనుభవానికి ఒక చిన్నవాళ్ళు, ఆర్థికంగా చిన్నవాళ్ళు, జాతిపరంగా చిన్నవాళ్ళు,
అణగారిన వర్గాలు వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళు, టెర్రరిస్టులు అంటా ఉన్నారు. మీకు తగునా? ఇంత దారుణమైన మాటలు మాట్లాడడం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా మాట్లాడవద్దు అని చెప్పి, బాబు అందరు లైట్లు ఏంటమ్మా, మాట్లాడవద్దు అని చెప్పేసి మీకు హితవు పలుకుతా ఉన్నా. ఫోన్ చేయి ఇమీడియట్గా లైట్ కరెంట్కి. మరి బహుశా ఈ ప్రెస్ మీట్ జరుగుతుందని మరి తెలుసు అనుకుంటా, ఇమీడియట్గా కరెంట్ కూడా తీసేశారు. మరి ఇంత నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. ప్రతి అరగంటకి గంటకి కరెంటు పోవడమే. మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు యుద్ధం చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో యుద్ధం చేయండి, అంతే తప్పితే చిన్నవాళ్ళ పైన ఎందుకండి మనకి ఎందుకు అని అడుగుతున్నా. మన స్థాయికి తగ్గట్టు యుద్ధం చేయాలా, అంతే తప్పితే చిన్న చిన్న వాళ్ళపైన ఏంటండి? వాళ్ళు ఎవరండి పాపం? MDU ఆపరేటర్లు. అసలు వాళ్ళకి ఏమి ఇది ఉంది, ఆర్థికంగా ఏం బలవంతులు? అసలు వాళ్ళు ఎవరండి? వాళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళపైన ఇంత టెర్రరిస్టులని ఒక అపవాదు నెపం వేస్తూ ఉన్నారు. మీరు 11 తీసేస్తే తీసేయండి, అంతేగాని ఏ రకంగా మేము కోర్టులోనూ న్యాయ పోరాటాలు వాళ్ళు చేస్తారు, మేము సహకరిస్తాం, అంతేగాని వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళని లేకపోతే టెర్రరిస్టులని, మాఫియాలని, మరి ఈ పదాలా మీరు వాడేది? ఎంత అన్యాయం అండి. ఇది కాకుండా ఇంకా నేను కొన్ని వీడియోలు, అది కరెంటు వస్తుందా, ఇంకా నేను వీడియోలు కూడా కొన్ని చూపిస్తాను. మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు, ఈరోజు ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ వినబడుతుందా? వీళ్ళు వచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేసి MDU అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, నిలబడుకొని వీళ్ళంట రోడ్డు మీద నిలబడిపోని జనాలను పిలుస్తూ ఉన్నారంట. ఒకవేళ వాళ్ళు రాకపోతే ఈ సరుకులన్నీ అమ్మేసుకుంటున్నారంట. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అంటున్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, రేపు 1వ తారీఖు నుంచి డీలర్ల దగ్గర, డీలర్ షాప్స్ దగ్గర, ఫేర్ ప్రైస్ షాప్స్ దగ్గర వెళ్ళి మీరు రేషన్ ప్రజలు తీసుకోబోతా ఉన్నారు. మీకు అర్థమవుతుంది ఆ ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది, ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా మీకు వ్యతిరేకత మొదలవ్వబోతా ఉందో రేపు మీకు కనబడుతుంది. నేను అడుగుతున్నా, ఇంకా ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వీళ్ళందరికీనంట డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇద్దామని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఉన్న వాలంటీర్లని తీసేశారు, మీరు ఇప్పుడు పెన్షన్లే డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళనే డైరెక్ట్గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వట్లేదే. మరి అలాంటిది